ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెంలో 20వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ క్లస్టర్ 8 గ్రామాల వారు రావులపాలెంలో మిగిలిన మహిళలందరూ కూడా రాజమండ్రిలో సత్యం ధర్మం న్యాయం కోసం నారా భువనేశ్వరి చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు మద్దతు తెలపడం జరిగిందన్నారు. గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలియజేస్తూ గాంధీ గారిని అర్పించేందుకు అందరూ రాజమండ్రి బయలుదేరాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు మగవాళ్ళు అందరూ ఇక్కడ కూర్చుంటారు. మహిళలందరూ రావాల్సిందిగా మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళి వచ్చేటి ఒక అరగంట అక్కడ వారిని కలిసి గొప్ప వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎక్కడైనా విన్నావా? ఎక్కడైనా చూసావా? ఎవరైనా ఇలా చేశారా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి పౌరుల మీద ఉంది. ఈ దుర్మార్గాన్ని అందరూ ఖండిస్తూ ఉన్నాడు. దీనికి తగిన ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవించక తప్పదు. ఈనాడు చంద్రబాబు నాయుడు అరెస్టే వాళ్ళ పట్టణానికి నాంది. వాళ్ళ పొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. వాళ్ళు ఎత్తి మీద చెయ్యి వాళ్ళే పెట్టుకుని భస్మాసుర హస్తంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో వాళ్ళు మాడి మసైపోతా ఉన్నారు. ప్రజాగ్రహం ముందు ప్రజలు తలుచుకుంటే ఏది సాధ్యం కాదంటూ ఉండదు. ఈ యొక్క పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల మీద ఈ అరాచక పాలన మీద రేపు ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వాన్ని శిక్షించబోతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరూ కూడా మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో ఈ ప్రభుత్వం మీద ఈ యొక్క ముఖ్యమంత్రి మీద పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ అరాచక పాలన నుంచి స్వాతంత్రాన్ని సాధించారు. అదేవిధంగా రేపు ఈ రాష్ట్రాన్ని కూడా వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కల్పించి